నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో రికార్డు స్థాయిలో నగదు పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలో ఓ తహసీల్దార్ ఇంట్లో 2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని, ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయ్యిందన్నారు. వినాయక్ నగర్ అశోక్ టవర్ లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు ఇంట్లో సోదాలు చేశారు. నరేందర్ ఇంట్లో నగదు నిల్వలు చూసి ఏసీబీ అధికారులు షాక్ తిన్నారు. డబ్బు కట్టలు ఎక్కువ మొత్తంలో ఉండడంతో లెక్కించడానికి అప్పటికప్పుడు కౌంటింగ్ మిషన్లను తెప్పించారు. ఇక ఏకకాలంలో 4 చోట్ల సోదాలు జరిపినట్టు తెలిపారు. మొత్తం 6.07 కోట్ల విలువ చేసే అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలిపారు. వినాయక్ నగర్ అశోక్ టవర్స్ నరేందర్ ఇంట్లో 2.93 కోట్లు, ఆయన భార్య అకౌంట్లో 1.10 కోట్లు, 1.98 కోట్ల ఆస్తుల తాలూకు పత్రాలు లభ్యమైనట్టు తెలిపారు. ఈ స్థాయిలో నగదు దొరకడం జిల్లా చరిత్రలోనే ఇదే మొదటిసారి అన్నారు ఏసీబీ అధికారులు. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి నరేందర్ ఇంట్లో రికార్డు స్థాయిలో నగదు పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలో తహసీల్దార్ ఇంట్లో 2 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని, ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ అయ్యిందని అన్నారు. వినాయక్ నగర్ అశోక్ టవర్ లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారుల ఇంట్లో సోదాలు నిర్వహించారు. అయితే నరేందర్ ఇంట్లో నగదు నిల్వలు చూసి ఏసీబీ అధికారులు షాక్ తిన్నారు. డబ్బు కట్టలు ఎక్కువ మొత్తంలో ఉండడంతో లెక్కించడానికి అప్పటికప్పుడు కౌంటింగ్ మిషన్లను తెప్పించుకున్నారు. ఏకకాలంలో 4 చోట్ల సోదాలు జరిపినట్టు తెలిపారు. మొత్తం 6.07 కోట్ల విలువ చేసే అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలిపారు. ఇక వినాయక్ నగర్ అశోక్ టవర్స్ నరేందర్ ఇంట్లో 2.93 కోట్లు, ఆయన భార్య అకౌంట్లో 1.10 కోట్లు, 1.98 కోట్ల ఆస్తుల తాలూకు పత్రాలు లభ్యమైనట్టు తెలిపారు. ఈ స్థాయిలో నగదు దొరకడం జిల్లా చరిత్రలోనే ఇదే మొదటిసారి అన్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, గతంలో ఎన్నడూ లేని విధంగా అసలు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసేటువంటి ఓ అధికారి ఈ స్థాయిలో నగదు కట్టలతో దొరకడం అనేది చాలా రేర్ గా అని చెప్పవచ్చు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత 10-15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి నరేందర్ ను ఇవాళ ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. 4 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. మొదట వాళ్ళ ఇంట్లో సోదాలు చేయగా ఏకకాలంలో ఈ 4 చోట్ల ఏదైతే సోదాలు చేస్తుండగా ఇంట్లో నగదు నిల్వలు చూసి ఏసీబీ అధికారులు కూడా ఒక్కసారిగా కంగు తిన్నారు. కట్టలుగా ఉండటంతో వాటిని లెక్కించడానికి ఎప్పటికప్పుడు కౌంటింగ్ మిషన్లను కూడా తెప్పించడం జరిగింది. దాదాపు 4 కౌంటింగ్ మిషన్లను కూడా ఈ నోట్ల కట్టల కోసం ఉపయోగించడం జరిగిందని తెలుస్తోంది. ఏసీబీ చరిత్రలో ఇంత నగదు ఎప్పుడు కూడా దొరకలేదని అధికారులు కూడా చెప్తున్నారు. దాదాపు 6.7 కోట్ల విలువ చేసే అక్రమాస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. వినాయక నగర్ అశోక టవర్స్ లో నరేందర్ ఇంట్లో ఉదయం ఈ సోదాలు జరిగాయి. మొదటగా 2.93 నగదును గుర్తించారు. ఇక మరోవైపు అతని భార్య అకౌంట్ లో కూడా 1.10 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 1.97 కోట్ల ఆస్తుల తాలూకు పత్రాలకు సైతం లభ్యమయ్యాయి. ఎక్కువగా బైపాస్ రోడ్ లోని స్థలాల పత్రాలే ఉన్నాయని చెప్పి అధికారులు తెలపడం జరిగింది. ఆయన అత్తవారి ఇంట్లో కూడా అత్తవారి ఇల్లు అయినటువంటి నిర్మల్ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. మరో 2 ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసినట్టుగా మనకు చెప్తున్నారు. సుదీర్ఘ కాలంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఆయన పనిచేస్తున్నారు. దాదాపు 15 నుంచి 20 సంవత్సరాలుగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోనే అతను పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు, ఇటు అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు నరేందర్. ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు. ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా, ఏ మంత్రులు ఉన్నా ఈయన మాట వినాల్సిందే, వీరు ఆయన మాట వినాల్సిందే అన్నట్టుగా ఈయన వ్యవహార శైలి ఉండేది. కానీ మున్సిపల్ కార్యాలయంలో కీలకమైనటువంటి రెవెన్యూ విభాగంలో ఈయన చాలా కాలంగా పనిచేశారు.
ఈ నగదు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇటు రాజకీయ నాయకులతో కావచ్చు, ఇటు అధికారులతో కావచ్చు, పూర్తిగా నరేందర్ చూసుకునేవారు. నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇటు మున్సిపాలిటీకి సంబంధించిన కాంప్లెక్స్ కావచ్చు, ఇతరత్ర హోటల్స్ కావచ్చు, పర్మిషన్స్ దేని అయినా సరే పూర్తిగా ఈ నరేందరే చూసేవారు. గతంలో కూడా ఓసారి సస్పెండ్ అయినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి సంబంధాలతో తిరిగి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ లోనే ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక నరేందర్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ గత నెల రోజుల క్రితమే ఫిర్యాదు రావడంతో ఇవాళ ఏకకాలంలో 4 చోట్ల ఈయన పైన వీళ్ళ బంధువుల ఇంట్లో అలాగే ఈయన ఇంట్లో సోదాలు చేశారు. భారీగా నగదు నిల్వలు కూడా గుర్తించారు. ఇక ఇతని పైన ఇతర రాష్ట్రాల్లో ఇతర చోట్ల కూడా ఆస్తులు ఉన్నట్టు అధికారులు ఇంకా దానిపైన కూడా పూర్తిగా విచారణ జరుపుతున్నారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. సునీత. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.